అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు పివి శేషారత్నం గారు రచించిన మా అమ్మకు పెళ్లి కాలేదు అని హృద్యమైన కథను విందామండి. వీరి పూర్తి పేరు పారుపూడి వెంకట శేషారత్నం గారు. వీరు కథా రచయిత్రి, బాల సాహిత్య రచయిత్రి, ఆకాశవాణి రూపక నాటక రచయిత్రి, నవలా రచయిత్రి. వీరు అమ్మ కథాంశంతో అమ్మ కథలు, వృద్ధుల కథాంశంతో చివరి పేజీ, స్త్రీ కథాంశంతో శక్తి అనే కథా సంకలనాలను వెలువరించారు. పుటుక్కు జరజర డుబుక్ అనే హాస్య కథలు, జడగంటలు, పక్షిధర్మం వీరి ఇతర కథా సంకలనాలు. హోమం అనే నవల రచించారు. న్యూఢిల్లీ ఆకాశవాణి జాతీయ వార్షిక పోటీల్లో జీవన రేడియో నాటకీకరణకు ప్రథమ బహుమతి పొందారు. ఇక కథలోకి వెళితే, రాష్ట్ర స్థాయి బాలల చిత్రకళా ప్రదర్శన జరుగుతోంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త సతీమణి మృణాలినీదేవి కాళ్ళు ఆ చిత్రం దగ్గర సంకెళ్ళు వేసినట్టు ఆగిపోయాయి. అదొక చెత్త కుండీ. కుండీలో చెత్త నిండిపోయాక మిగిలిపోయిన కాగితాలు, గుడ్డ పీలికలు, గాజు పెంకు ముక్కలు చల్లా చెదురుగా కుండీ చుట్టూ చీదర చీదరగా ఉన్నాయి. పక్కనే 2 అడుగుల మురిక్కాలువ యమునా నదిలా పరవళ్ల తొక్కుతూ ప్రవహిస్తోంది. చెత్త కుండీ పక్కనే పడి ఉన్న ఎంగిలాకుల మీద ఓ చిన్న మానవ ప్రాణి కదులుతూ కొట్టుకుంటోంది. బొడ్డుతాడు చుట్టూ రక్తం మరకలు. ఈగలు, దోమలు మహానందంగా ఆ చంటిబాబు మీద పడి విందు చేసుకుంటున్నాయి. ఉండి ఉడిగి కేర్ కేర్ మంటున్నట్టు చిన్నగా తెరిచిన నోరు. పుట్టగానే తల్లి ఒడి వెచ్చదనానికి దూరమైన ఆ పసిగుడ్డు ఈ పాపపు లోకాన్ని చూడటం ఇష్టం లేదన్నట్టు నిద్రపోతున్న భంగిమలో కళ్ళు మూసుకునే ఉంది. ఆ పసిముఖంలో రంగుల కలయికతో కదిలిన కుంచె అసహ్యాన్ని కొట్టించున్నట్టు చిత్రీకరించింది. అదే చిత్రంలో దూరంగా చీకటిలో బరువు దింపుకున్న నిశ్చింతతో భవిష్యత్తుకు సోపానాల నిర్మించుకుంటూ వడివడిగా తల చుట్టూ కప్పుకున్న చెంగుతో ఓ పచ్చి బాలెంత నడిచిపోతోంది. చిత్రం పేరు మాతృప్రేమ. మరో చిత్రంలో అప్పుడే పుట్టిన పిల్లల్ని రక్షించుకుంటూ వాటి చుట్టూ గాబరాగా తిరుగుతున్న నల్ల కుక్క కడుపులోని పచ్చి పేగులు తెగిపడేలా మరుగుతోంది. ఆ భావగర్భితమైన చిత్రాలు ఆమె కడుపులోని పేగుల్ని మెలితిప్పినంత బాధించాయి. విరిసి విరియని బాలలు వేసిన చిత్రమేనా ఇది? ఈ చిత్రాలు ఎవరివి? అతి నెమ్మదిగా ప్రశ్నించిందామె. శివకుమార్ అని ఈ 15 ఏళ్ల బాబు వేసినవి మేడం. వయసుకు మించిన తెలివితేటలున్నాయి చెప్పాడు. శివకుమార్ ఆమెకు వినయంగా నమస్కరించాడు. ఒక్క క్షణం ఆ కుర్రాడిని చూడగానే విచిత్రమైన స్పందన కలిగింది మృణాలినీదేవిలో. వెంటనే సర్దుకుంటూ మృదువుగా అడిగింది, ఇంత చిన్న వయసులో ఇంతటి భావాన్ని ప్రస్ఫుటింపజేసే చిత్రాలు ఎలా వేయగలిగావు? శివకుమార్ మృదువుగా నవ్వి, మీ అభిమానం మేడం అన్నాడు. ఇంకా పసితనం పోని లేత చెక్కిళ్ళు, చురుకైన కళ్ళు. ఆ కళ్ళల్లో ఏదో ఆర్తి, ఆవేదన, చెప్పలేని నిరాశ ద్యోతికమవుతున్నాయి. నువ్వేం చదువుతున్నావు బాబు? అడిగింది. చెప్పాడు. మీ అమ్మా నాన్న? మా అమ్మకు పెళ్లి కాలేదు. శివకుమార్ కంఠంలో రవంత కాఠిన్యం తొంగి చూసింది ఎందుకో. గతుక్కు మందామె. అక్కడున్న వాలంటీర్ సర్ది చెబుతున్నట్టుగా అన్నాడు. శివకుమార్ శ్రీకృష్ణ అనాథాశ్రమం బాలుడు మేడం. చదువులో, చిత్రలేఖనంలో అన్నింటా చాలా చురుకైనవాడు. ఇతని కడుపు తీపి చిత్రానికి ఆ మధ్య ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇదిగో ఈ చిత్రం కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. మృణాలినీదేవి చెవులు వింటున్నా మనసక్కడ లేదు. ఆమె కళ్ళు కడుపు తీపి చిత్రాన్ని చూసి పాలిపోయినట్లయ్యాయి. కుంతీకన్య బాలకర్ణుడిని తొట్టిలో పెట్టి నీళ్లలో వదులుతున్న చిత్రం అది. శివకుమార్ వైపు చూసిందామె. ఎటో చూస్తున్నాడు. మాతృప్రేమకు నోచుకొని అనాథ బాలుడి ఊహా చిత్రాన్ని తదేకంగా చూసి ముందుకు కదిలిందామె. పరుపు మీద దొర్లుతున్న మృణాలినీదేవికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆమె చెంపల మీదుగా కన్నీరు జారి దిండు తడిసిపోతోంది. మాతృప్రేమ, కడుపు తీపి చిత్రాలు ఆమెను వెంటాడుతున్నాయి. అవి ఆమె జీవితపు అట్టడుగు పొరల్లోని ఏవో దృశ్యాలను వెలికి తీస్తున్నాయి. జైన్ స్టేట్స్ వెళ్ళిపోయాడు. తిరిగి వస్తాడో రాడో. వచ్చాక తప్పకుండా పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఈ 3 ఏళ్ల కాలం ఎన్ని మార్పుల్ని తెచ్చిపెడుతుందో. అతను అక్కడే ఎవరినైనా పెళ్లాడితే ప్రేమ గుడ్డిది అన్నారు. గుడ్డిగానే జైన్ని నమ్మింది. ఇంకా నమ్ముతూనే ఉంది.
ప్రకృతి సహజం. ఏమిటి ఆడది నమ్మడమా? అవసరం తీరేదాకా మగవాడు నమ్మించడమా? పోనీ ఇప్పుడేమైంది? తన కాళ్ళ మీద తను నిలబడగలదు. కానీ మరి తండ్రి పరువు ప్రతిష్టలో? ఈ విషయం ప్రేమ పాశంలో చిక్కుకున్న తనకింతకాలం ఎందుకు గుర్తుకు రాలేదు? అది ప్రకృతి సహజం. జైన్ స్టేట్స్ నుంచి వచ్చేదాకా ఎదురు చూడాలి. అతను వచ్చాక కాదంటే? అంత అభిమానం లేని ఆడది కాదు తను. అతన్ని దెబ్బ కొట్టేలా మరో బిగ్ షాట్ను పెళ్లాడుతుంది. కానీ సహజ ప్రకృతి, ప్రకృతి సహజంగా తన కడుపులో ఏదో కదిలి తన గుండె స్పీడ్గా కొట్టుకుంది. తన అనుమానం నిజమైతే నిజమైంది. తను తల్లి కాబోతోంది. అంతవరకు అనుకున్నవన్నీ మరచి జైన్కు ఎన్నో వేళ్ల మైళ్ళ దూరాన ఉన్న జైన్కు అనుమానిస్తూనే లెటర్ రాసింది. అనుమానం నిజమే. జైన్ నుంచి ఉత్తరం రాలేదు. ఇక ముందు రాదు కూడా. ఆ ఎదురు చూడడంలో ఆలస్యమైంది. నెత్తి కొట్టుకుంటూనే తల్లి తండ్రి ఆరోగ్యం నెపంతో దూర ప్రాంతానికి తీసుకుపోయారు. 9 నెలల పాప భారం భూమి మీద పడింది. కళ్ళు విప్పేసరికి కన్నబిడ్డ కనిపించలేదు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారు అన్నాడు తండ్రి. కన్నబిడ్డ మీద మమకారం పొంగులెత్తుతోంది. ఇంకా నెల్లాళ్ళ దాకా బిడ్డను చూపించరట. శూన్య దృక్కులతో నర్సింగ్ హోం విండో నుంచి చూస్తున్న తన కంటి ముందొక హృదయ విదారక దృశ్యం. చెత్తకుండీ చుట్టూ ఉన్న ఎంగిలాకుల మీద ఒక పసిబిడ్డ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తోంది. తన మనసు ఏడుస్తోంది. తన మనసు కలుక్కుమంది. చెదలు పట్టిన మానవత్వాన్ని చూడలేక సూర్యుడు మబ్బుల చాటు మొహం దాచుకుంటున్నాడు. గాఢంగా నిట్టూర్చింది చెత్తకుండి. తనకి పాపపు లోకం నుంచి త్వరగా విముక్తి కలిగించమని ఆర్దిస్తున్నట్టు. అరవిచ్చుకున్న కళ్ళ మీద బుల్లి చేతులు. పాల ప్యాకెట్ తెస్తున్న పిల్ల కాబోలు కెవ్వున అరిచి విసురుగా పరిగెత్తింది. అంతే, 10 నిమిషాల్లో పెద్ద గుంపు పోగయింది. ఏ పాపిష్టి దానికి ఒళ్ళు కొవ్వెక్కిందో! అంత ఇష్టం లేనిది ఏ అభాషణో చేయించుకోక బిడ్డను కనడం దేనికో? ఏ అనాథ శరణాలయంలోనో వదిలేసి పారిపోవచ్చుగా? ఈ కాలం పిల్లలు పెళ్లికి ముందు స్వేచ్ఛ అంటూ బరితెగించిపోతున్నారు. నిన్ను గాఢంగా ప్రేమించానన్న మగాడు పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి ఉడాయించి ఉంటాడు. ఆడపిల్ల ఏం చేస్తుంది? భవిష్యత్తు పాడు చేసుకోలేక, ఇటు బిడ్డను వదలలేక ఎంత బాధపడిందో! ఆ బాధ గాడిద గుడ్డ. బిడ్డను కన్న మహాతల్లికి నా ఇంటి ముంగిలే ఈ చెత్తకుండియే కావాల్సి వచ్చిందా? పాపిష్టిది. ఇంకా పసిబిడ్డ బ్రతకడలేండి. మురిక్కాలో ప్రక్కన ఎన్ని గంటల నుంచి పడి ఉన్నాడో. ప్రాణం ఉందేమో చూసి ఏ అనాథ శరణాలయానికో అప్పగిస్తేనో? ఈ పిల్ల నీ కూతురు కాదని రుజువేమిటి అన్నారట. నానా అవస్థ పడ్డాడా పెద్ద మనిషి. నేను అప్పగిద్దును, కానీ నా ఇంట్లో పెళ్లి కావలసిన 3 ఆడపిల్లలున్నారు. జాతి బొమ్మలా ఉన్నాడు బిడ్డ. మీకు పిల్లలు లేరుగా అమ్మగారు? పెంచుకోకూడదు? పెంచుకోవడానికి ఈ పాపపు ముద్దే కావాలి. నువ్వు మళ్ళీ పనిలోకి వచ్చావంటే కాళ్ళు విరగ్గొడతాను. తన మనసు కకావికలమైపోయింది. మరీ అంత నిర్దాక్ష్యంగా ఆ తల్లి అలా చెత్తకుండీకి బిడ్డను బలి ఇవ్వడం చూసి ఆపుకోలేని కోపం వచ్చింది. తనే వెళ్ళి తెచ్చుకుంటే? ఎందుకో ఆగిపోయాయి తన కాళ్ళు. 8 దాటుతున్నా జనం చెల్లాచెదురై పోగవుతున్నారు తప్ప ఒక్కరూ ఆ బిడ్డను తీసుకోలేదు. ఆ బొందులో ప్రాణం లేనట్టు కదలిక ఆగిపోయింది. కళ్ళు తెరవని పసిగుడ్డు కళ్ళ చుట్టూ, బొడ్డు చుట్టూ దోమలు, ఈగలు. తన కళ్ళ వెంబడి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. చూడలేక మంచం మీద వాలిపోయింది. మరో గంట పోయాక తండ్రి కంగారు పడుతూ వచ్చి త్వరగా ప్రయాణం కమ్మన్నాడు. మరి బాబు? అడిగింది. తన గొంతులో ఆత్రం. తల్లి తల వంచుకుంది. బాబుకి ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా. డాక్టర్ సాయశక్తిలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది చెప్పాడు తండ్రి. బావురు మంది తను. పెంట మీద సంటోడిని లెక్కల పంతులమ్మ తీసుకెళ్ళిందట. ఆ శాంతమ్మకి పెళ్లి కాలేదు కదా, ఈ బిడ్డనేం చేసుకుంటుందో చెప్పింది పనిపిల్ల. తన మనసు అంత బాధలోనూ రవంత శాంతించింది. లోకంలో మానవత్వం ఇంకా గొడ్డుపోలేదన్నమాట. కానీ నెల్లాళ్ళ తర్వాత పాపం బద్దలయింది. తల్లి తండ్రి దెబ్బలాటలో తన గుండె పగిలే రహస్యం బయటపడింది. ఆనాడు చెత్తకుండీ దగ్గర జనం
అన్న మాటలన్నీ సూటిగా బాణాల్లా తన గుండెలకు నాటుకున్నాయి. వాళ్ళంతా శపిస్తున్నట్టు, ఆ శాపాగ్నిలో తను కాలిపోతున్నట్టు. పసిబిడ్డ అని కూడా చూడకుండా తన కన్న కూతురు భవిష్యత్తు కోసం తల్లి తండ్రి తన బిడ్డ భవిష్యత్తుని నాశనం చేశారు. తల్లి తండ్రికి తెలియకుండా శాంత లెక్కల టీచర్ అన్న పేరుతో ఆ సదూర ప్రాంతంలోని అన్ని హై స్కూల్స్ కి ఉత్తరాలు రాసింది. కానీ జవాబు లేదు. ఇంట్లో తానొక విధంగా బందీగా బ్రతికింది. విధి ఎంత చిత్రమైనదో! 3 ఏళ్లలో ఎన్ని మార్పులో! తిరిగి వచ్చిన జైన్ తనని పెళ్లి చేసుకున్నాడు. తన ఊళ్ళో లేని 9 నెలల్లో ఎన్నో ఉత్తరాలు రాశాడట. ఏదీ తనకందనే లేదు. కాదు, అందనిచ్చి ఉండరు. కాని జైన్ అంత పెద్ద హోదాతో తిరిగి వచ్చి తనను పెళ్లి చేసుకుంటానంటే తండ్రి కాదనలేదు. పెళ్లికి ముందు తనని నోరు విప్పనీయలేదు తల్లి తండ్రి. పెళ్ళయ్యాక బావురుమన్న తనని జైన్ ఓదార్చాడు. అదొక పీడకలనుకో మృణాలిని. నీ ఉత్తరం నాకు చేరి ఉంటే ఇంత జరగకపోను. బాబు చనిపోయి ఉంటాడు. నీకా విషయం తెలియజేయడం ఇష్టం లేక శాంతగారు రాసి ఉండరు. పోనీలే, జరిగిందేదో జరిగింది. మనకు బిడ్డలే పుట్టకపోతారా అన్నాడు. కాని చెత్తకుండీ ప్రక్కన దారుణ హింసపడిన పసిబిడ్డ శాపం తనకి తగిలింది. తన కడుపు పండలేదు. మాతృత్వానికి శాపం. ఎన్నో అనాథాశ్రమాలకి విరాళాలిచ్చింది. విద్యా సంస్థల్లో బహుమతి ప్రదానాలు అతి గౌరవ సూచకంగా తన చేతుల మీదే జరుగుతాయి. కాని శివకుమార్ కళ్ళ ముందు మెదిలాడు. అతని కళ్ళల్లో ఆ కోపం, నిర్వేదం, నిరాశ, ఆవేదన, ఆ చిత్రాల్లో ఒక రకమైన కసి, ఆర్తి. అతడే తన బాబు అయితే తన బాబు అనాథాశ్రమానికి ఎందుకు వెళ్తాడు? శాంతాదేవి పెంచలేక ఇచ్చేసిందా? పెళ్లి కాని తల్లిగా చిరకాలం బ్రతకడానికి ఎవరు ఇష్టపడతారు? ఒకసారి శ్రీకృష్ణ అనాథాశ్రమానికి వెళితే ఆలోచించింది. అధునాతనమైన కారు శ్రీకృష్ణ అనాథాశ్రమం ముందాగింది. పిల్లలు బిలబిలా మూగారు. మృణాలినీదేవి, జైన్ ఆశ్రమ అధికారి ముందు నిలిచారు. దాదాపు 1 గంట తర్వాత శివకుమార్ ఆశ్రమాధికారిచే పిలిపించబడ్డాడు. మృణాలినీదేవి వైపు కళ్ళెత్తి చూశాడు. ఆమె కళ్ళు నిర్జీవంగా ఉన్నాయి. ప్రపంచంలోని దైన్యమంతా ఆమెలో మూర్తీభవించి ఉంది. ఏ క్షణాన్నైనా ఆమె అతడిని చేతులు చాచి గుండెల్లో దాచుకోవాలనేలా ఉంది. శివ, నువ్వు చాలా అదృష్టవంతుడివి. అమ్మ కోసం నీ నిరీక్షణ ఫలించింది. వీరు నీ కన్న తల్లిదండ్రులు. నిన్ను పెంచుకుంటారు. ఇక మీదట నువ్వు వీళ్ళ దగ్గరే ఉండొచ్చు. బాబు శివ, యుగ యుగాల మాతృమూర్తి పిలుపది. కానీ శివకుమార్ అంగుళం కూడా కదల్లేదు. కానీ మా అమ్మ శానిటోరియంలో క్యాన్సర్తో చనిపోయింది కదా సార్. శాంతగారు నిన్ను పెంచిన తల్లే. చనిపోయే ముందు నీ వివరాలు మాకిచ్చి నిన్ను ఆశ్రమానికి అప్పచెప్పారు. ఇవన్నీ అమ్మగారు చెప్పారులే శివా. శివకుమార్ మృణాలినీదేవి వైపు తీక్షణంగా చూశాడు. అది గ్రహించిన జైన్ సానునయంగా అన్నాడు. పరిస్థితుల ప్రభావం వల్ల అనాథవయ్యావు గాని నువ్వు. మాట పూర్తి కాకుండానే, ఆగండి సార్, మీరిప్పుడు నన్ను పెంచుకోవడానికి తీసుకెళ్తున్నారా, లేక కన్న కొడుకుగా లోకానికి పరిచయం చేస్తారా? శివ, ఏమిటా మాటలు? ఆశ్రమాధికారి కంగారుగా అన్నాడు. అది కాదు బాబు, మృణాలినీదేవి, జైన్ ఒకేసారి అన్నారు. ఏది కాదు? మీకు బిడ్డల్లేని కారణంగా ఒక అనాథ బాలుడిని మీరు పెంచుకుని లోకం చేత జేజేలు చెప్పించుకుందామనుకుంటున్నారు. అంతేకాని 16 ఏళ్ల క్రితం మీరు పాపపు మూటగా నన్ను పారేయడం, ఆ చరిత్ర అంతా చెప్పుకోలేరు. ఎందుకు? మీరు సంఘంలో పరువు ప్రతిష్టలున్నవారు కనుక. అంతేనా అన్నాడు. 1 అడుగు ముందుకు వెయ్యబోయింది మృణాలినీదేవి. ఆగండమ్మా. ఈసారి శివకంఠం స్థిరంగా ఉంది, ఆజ్ఞాపిస్తున్నట్టు. ఒకనాడు నన్ను కనేందుకు మీకు పరువు అడ్డం వచ్చింది. ఈనాడు కన్నబిడ్డగా చెప్పుకునేందుకు అదే పరువు అడ్డుపడుతుంది. క్షమించండి. మీ కారు ఆగగాని నేను ఈ రూమ్ దగ్గరకు వచ్చాను. మీ మాటలన్నీ విన్నాను. చెత్తకుండీ దగ్గర పడి ఉన్న నా ప్రాణం కాపాడేందుకు శాంతాదేవి తన పొరువును ప్రక్కకు నెట్టింది. మానవత్వం కోసం తన ప్రతిష్టను దారపోసింది. నా భవిష్యత్తు కోసం తన పెళ్లిని త్యాగం చేసింది. నాన్న ఎవరమ్మా అన్న నా తెలిసి తెలియని ప్రశ్నకు తను నిలువునా కృంగిపోయింది. లోకం చేత పతిత అన్న ముద్ర వేయించుకుంది. క్షమించండమ్మా, నేను మీ వెంట రాలేను.
మా అమ్మకు పెళ్లి కాలేదు. నాకంతవరకే జ్ఞాపకం. ఏ స్వార్థం లేని అమ్మ మా అమ్మ. శాంతాదేవి మా అమ్మని చాలా గర్వంగా చెప్పుకుంటాను అని చెప్పేసి ధీమాగా తలెత్తి నడిచిపోతున్న శివకుమార్లో 1000 మంది కర్ణులు కనిపించారు మృణాలిని దేవికి. కుంతీదేవి అంత నిబ్బరం లేని ఆమె మరుక్షణం కుప్పగా కూలిపోయింది. కథ సమాప్తం అండి. ఈ హృద్యమైన కథ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.